హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాటర్ ఫాల్ మోడల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది ఒక ట్రెడిషనల్ మోడల్. సో ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఈ వాటర్ ఫాల్ మోడల్ని యూస్ చేస్తున్నాయి. బట్ ఇది చాలా ఓల్డ్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇందులో కూడా కొన్ని ఫేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే రిక్వైర్మెంట్ కలెక్షన్. సో ఈ రిక్వైర్మెంట్ కలెక్షన్ ఏంటంటే, సో మనం బిజినెస్ దగ్గరికి వెళ్ళి రిక్వైర్మెంట్ మొత్తం గ్యాదర్ చేసి ఒక డాక్యుమెంట్ ఫామ్లో స్టోర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే, బిజినెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం గ్యాదర్ చేసి మనకి ఇస్తాడనమాట. సో ఆ ఫేజ్ ఏంటంటే రిక్వైర్మెంట్ కలెక్షన్. సో ఇది ఈ ఫేజ్లో మనం రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తాం. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఫీజబిలిటీ స్టడీ. ఓకే, సో ఫీజబిలిటీ స్టడీ అంటే నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఫీజబిలిటీ స్టడీ. లేదంటే అనాలిసిస్ అని కూడా అనొచ్చు మనం. సో రిక్వైర్మెంట్ కలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ఫీజబిలిటీ స్టడీ. సో ఈ ఫీజబిలిటీ స్టడీలో ఏ సెట్ ఆఫ్ పీపుల్ సిట్ టుగెదర్, దే విల్ డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్, వెదర్ ద ప్రాజెక్ట్ ఈస్ డూయబుల్ ఆర్ నాట్. సో ఇక్కడున్న రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకున్న రిసోర్స్ ఏంటి, మనకున్న టైం పీరియడ్ ఏంటి, మనం ఈ ప్రాజెక్ట్ని చేయగలమా, ఇంత ఎఫర్ట్ పెట్టగలమా, మనకి ఫైనాన్షియల్గా ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది మొత్తం ఈ ఫీజబిలిటీ స్టడీ లేదంటే ఈ అనాలిసిస్ ఫేజ్ నెంబర్ 2లో డిస్కస్ చేశారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్. సో ఈ డిజైన్లో ఏమవుతుందంటే, ఈ ఫేజ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అయిపోయాక డిజైన్. సో ఈ డిజైన్లో ఏంటంటే అన్నీ ప్రాపర్గా ప్రీ కండిషన్స్ అనమాట. డిజైన్ అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ది అప్లికేషన్ ఎలా ఉండాలో మొత్తం క్లియర్గా ఒక రెడీగా పెట్టుకుంటారు. సో ఈ డిజైన్ అనేది అయిపోయాక నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి కోడింగ్. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్ కోడింగ్. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి, కోడింగ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి, లేదా జావా కానీ C# కానీ .NET ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ కోడింగ్ అనేది రాస్తాం. సో కోడింగ్ రాయడం అంటే మనం అప్లికేషన్ డెవలప్ చేయడం. సో ఈ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే టెస్టింగ్. సో డెవలపర్స్ కోడ్ యూజ్ చేసి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. సో డెవలప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే టెస్టింగ్ చేస్తాం. ఓకే, సో ఈ ఫేజ్లో మనం టెస్టింగ్ చేస్తాం. సో టెస్టింగ్ చేసేటప్పుడు మనకి కొన్ని డిఫెక్ట్స్ అనేవి మనం చూస్తాం. సో ఆ డిఫెక్ట్స్ని మళ్ళీ ఫిక్స్ చేస్తాం. డెవలపర్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో అవి మళ్ళీ మనం రీటెస్ట్ చేస్తాం. సో ఈ టెస్టింగ్ ఫేజ్లో ఏంటంటే, ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఇస్తాడు. సో ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ప్రకారం ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఈ టెస్టింగ్ ఫేజ్లో టెస్టింగ్ చేసి డెవలప్ చేస్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మెయిన్ ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్ లేదంటే డిప్లాయ్మెంట్. సో ఇన్స్టాలేషన్ డిప్లాయ్మెంట్ అంటే సేమ్. సో సాఫ్ట్వేర్ టెస్ట్ చేశాక మనం ప్రొడక్షన్లోకి అంటే లైవ్లోకి తీసుకెళ్తాం. సో తీసుకెళ్ళాక అక్కడ మనకు కావాల్సిన విధంగా మనం అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఈ మెయింటెనెన్స్ ఏంటంటే ఏమైనా డౌట్స్ వచ్చినా క్లారిటీ కోసం మనం సపోర్ట్ ఇస్తాం, సపోర్ట్ టీమ్ని. సో దీన్ని మనం మెయింటెనెన్స్ అంటాం. ఓకే, సో ఈ విధంగా ఫేజెస్ అనేవి ఉంటాయి మెయింటెనెన్స్. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి
రిక్వైర్మెంట్ కలెక్షన్. సో ఈ రిక్వైర్మెంట్ కలెక్షన్ బిఏ ఏం చేస్తాడంటే రిక్వైర్మెంట్ మొత్తం గ్యాదర్ చేసి మనకి ఇస్తాడు. సో ఆ ఇచ్చిన తర్వాత మనం ఒక స్టడీ చేస్తాం, మన ప్రాజెక్ట్ చేయగలమా లేదా అనేది. ఓకే, సో దాన్ని మనం ఫీజబిలిటీ స్టడీ అన్నాం. సో నెక్స్ట్ దాని తర్వాత డిజైన్. సో ఈ డిజైన్లో 2 టైప్స్ ఉంటాయి, హై లెవెల్ అండ్ లో లెవెల్ డిజైన్. ఓకే, అండ్ తర్వాత డిజైన్ అంటే ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ ది అప్లికేషన్, అంటే మొత్తం రెడీగా చేసుకుంటాం. సో వన్స్ ప్రాజెక్ట్ అనేది మొత్తం ఫిక్స్ అయిపోయాక మనం డెవలపర్స్ ఏం చేస్తారంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాసి అప్లికేషన్ డెవలప్ చేస్తారు. సో అలా డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే టెస్టింగ్. సో మనం ఆ అప్లికేషన్ని టెస్ట్ చేస్తాం డెవలప్ చేసిన తర్వాత. సో ఈ టెస్టింగ్ చేసే ప్రాసెస్లో ఏంటంటే మనకి ఆల్రెడీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి మనకి. సో ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ప్రకారం ఫంక్షనాలిటీ ఏదైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఆ ఫంక్షనాలిటీస్ మొత్తం చూసి ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్లో చూసి మనం వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇన్స్టాలేషన్. సో ఇలా చేసిన దాన్ని యూజ్ చేయాలి అంటే మనం ఎక్కడొకసారి ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అది టెస్ట్ సర్వర్లో కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కానీ డిప్లాయ్ చేస్తాం. సో అది ఇన్స్టాలేషన్. సో దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మెయింటెనెన్స్. సో మనం ఇన్స్టాల్ చేశాక డిప్లాయ్మెంట్ చేశాక వాళ్ళకి వచ్చిన క్వైరీస్ అన్నీ సాల్వ్ చేయాలంటే మనం కొన్ని రోజులు మెయింటెనెన్స్ అనేది చేస్తాం, సాఫ్ట్వేర్ వాళ్ళకి అనుగుణంగా ఉండేంత వరకు. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్న ఫేజెస్ సేమ్ వాటర్ఫాల్ మోడల్లో ఉంటాయి. బట్ వాటర్ఫాల్ మోడల్కి వేరే అదర్ మోడల్ డిఫరెన్స్ ఏంటి అంటే వాటర్ఫాల్ మోడల్లో రిక్వైర్మెంట్ రివ్యూస్ అనేవి ఉండవు, అంటే రిక్వైర్మెంట్ చేంజెస్ అనేవి ఉండవు అనమాట. ఒకసారి రిక్వైర్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అది మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తయ్యాక మళ్ళీ మన రిక్వైర్మెంట్ ఇవ్వాలి. ఓకే, సో ఒకసారి డిసడ్వాంటేజెస్ చూద్దాం దీనివల్ల. ఓకే, ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి సో డెవలపర్ యూస్ టు టెస్ట్ ద అప్లికేషన్. అంటే ఇక్కడ సపరేట్ టెస్ట్ ఇంజనీర్లు అనే వాళ్ళు ఎవరు ఉన్నారు, డెవలపర్స్ ఏం చేయాలంటే వాళ్ళే టెస్ట్ చేసుకోవాలి, వాళ్ళే డెవలప్ చేసుకోవాలి. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. సో డెవలపర్స్ యూస్ టు టెస్ట్ ది అప్లికేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నో ప్యారలల్ డెలివరబుల్. అంటే నార్మల్గా వేరే అదర్ మోడల్స్ అంటే ఎజైల్ మోడల్ కానీ స్పైరల్ మోడల్ కానీ వీటిలో ఏంటంటే ప్యారలల్గా మనం సాఫ్ట్వేర్ డెలివరీ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయ్యాక టెస్ట్ చేశాక మాత్రమే మనం దీన్ని డెలివర్ చేయగలుగుతాం. ఓకే, సో నో ప్యారలల్ డెలివరబుల్. అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక జీమెయిల్ అప్లికేషన్ ఉంది కదా. సో ఆ జీమెయిల్ అప్లికేషన్లో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ మెయిన్గా ఏంటి, జీమెయిల్ లాగిన్ అవ్వడం అండ్ మనం ఇన్బాక్స్ కంపోజ్ని యూజ్ చేసి ఒక మెయిల్ చేయడం. ఓకే, సో అది బేసిక్గా కావాల్సిన రిక్వైర్మెంట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఓన్లీ ఆ ఫంక్షనాలిటీ మాత్రం మనం డెవలప్ చేస్తాం, లాగిన్ ఫంక్షనాలిటీ అండ్ తర్వాత కంపోజ్ ఫంక్షనాలిటీ అండ్ ఇలా మెయిల్ చేసి మనకు సెండ్ అవ్వాలి అనే ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తాం. సో డెవలప్ చేసి అది మనం కస్టమర్కి ఇస్తాం, కస్టమర్ యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ప్యారలల్గా ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫంక్షనాలిటీ అంటే ఇన్బాక్స్ కానీ డ్రాఫ్ట్ కానీ సెండ్ ఐటమ్స్ కానీ వీటి మీద మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. సో తర్వాత మళ్ళీ కొన్ని రోజులేగా అది కూడా మనం ఇచ్చేస్తాం. ఆ విధంగా మనం చిన్నగా ప్యారలల్ డెలివరీస్ అనేవి చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ చాలా తొందరగా అప్లికేషన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ అడ్వాంటేజ్ అనేది మనకి వాటర్ఫాల్ మోడల్లో లేదు. అండ్ రిక్వైర్మెంట్ రివ్యూ ఇస్ నాట్ ఎగ్జిస్ట్. రిక్వైర్మెంట్ మళ్ళీ ఒకసారి ఇచ్చాక దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం లేదు.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే రివర్సబుల్ ఫ్లో ఆఫ్ బగ్ ఫ్లో అంటే కస్టమర్ సైడ్ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ చేసలేదు, డెవలపరే టెస్ట్ చేశాడు. సో డెవలపర్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంటే అప్పుడప్పుడు బగ్ లీక్స్ అనేవి జరుగుతాయి. బగ్ లీక్ అంటే ఆల్రెడీ డిఫెక్ట్ అనేది ఉన్నది, బట్ డెవలపర్స్ చూసుకోకుండా అది ప్రొడక్షన్లోకి రిలీజ్ చేశాడు అనుకో, అప్పుడు కస్టమర్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆ డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది, కస్టమర్ సైడ్ బగ్ ఫిల్ విల్ బీ ఫౌండ్. కస్టమర్ సైడ్ నుంచి డిఫెక్ట్ రావడానికి అవకాశం ఉంది. అండ్ రిక్వైర్మెంట్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్. సో రిక్వైర్మెంట్ చేంజెస్ అనేవి ఉండవు. సో ఈ విధంగా వాటర్ఫాల్ మోడల్ అనేది ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. సో ఫస్ట్ వాటర్ఫాల్ మోడల్ అనేది ట్రెడిషనల్ మోడల్. సో ఈ మోడల్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రిక్వైర్మెంట్ కలెక్షన్. సో రిక్వైర్మెంట్ కలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ఫీజబిలిటీ స్టడీ. సో ఇందులో ఏంటంటే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే డిజైన్. సో డిజైన్ ఏంటంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ది అప్లికేషన్. సో అప్లికేషన్కి కావాల్సిన దాని నుంచి మొత్తం డిజైన్లో మనం రెడీ పెట్టుకుంటాం. సో అంతా డిజైన్ అంతా అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే కోడింగ్. సో డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడింగ్ రాస్తారు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే టెస్టింగ్. సో డెవలప్ చేసిన తర్వాత జనరల్గా టెస్ట్ చేయాలి. బట్ ఇక్కడ వాటర్ఫాల్ మోడల్ ఏమవుతుందంటే ఆ డెవలపర్స్ టెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో అలా టెస్ట్ చేసిన దాన్ని డెవలపర్స్ డిప్లాయ్మెంట్ చేసేస్తారు. సో డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఆ అప్లికేషన్ గురించి కొంచెం అవేర్నెస్ ఉండాలి కాబట్టి వాళ్ళకి కొన్ని రోజుల దాకా మెయింటెనెన్స్ అనేది ఇస్తామన్నమాట. సో వాళ్ళు ఒకసారి అప్లికేషన్ గురించి చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా అయితే అప్పుడు నెక్స్ట్ అది క్లోజ్ చేస్తారనమాట ఇంకా ఆ మెయింటెనెన్స్ కూడా. సో ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.